ఒక్క విషయం, బాబు ట్రీట్మెంట్ కావాలా? ట్రీట్మెంట్ కదా సార్, బాబు ఫుల్ ఇవ్వని ఇక్కడ ఫ్యాక్టరీ బరాబర్ సుమంత్ గారు జాగ్రత్త తీసుకొని ప్రత్యేకమైన వైద్య సౌకర్యం అందజేయండి. ఎందుకంటే ఎంతో దూరం కింద మన హాస్పిటల్ మీకు బాబు విషయంలో పట్ల ప్రత్యేకమైన వైద్య సౌకర్యం అందించే బాధ్యత డాక్టర్స్ తప్పకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. డ్యూటీ డాక్టర్ కావాలని మా ఉద్దేశం. ఏదో పెద్దగా ఏం చేస్తాను, మా పిల్లలకి అంటే వేరే పిల్లలే కావాలి సార్. అంటే చిన్న పిల్లలు సార్ ఫస్ట్ కావాలి సార్. ఇక్కడ ఏంటంటే ఒక్కటి పెట్టిన ముగ్గురు బరాబర్ లేదు, ఏం బరాబర్ లేదు అంటే డాక్టర్స్ ఉన్నారు సార్, ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకటే రూమ్ లా 8 మంది పిల్లలు. ఏం సార్ అది? మాకు ఆ సొమ్మతలకి ఇక్కడికి వచ్చాం, లేకపోతే ఇంకా రాదు. మేము ఆ ప్రాబ్లం ఫుల్ ఉంది. చిన్న బాబు 3 months బాబు. అసలు ఎట్లా అయిపోయిందంటే 15 days అయిపోయింది. ఒకటే పెట్టి నడుస్తున్నారు. ఏం సార్ అది? మేము మా సొమ్మత ఉంటే దగ్గర మీకు పోతుండే మాకు లేదు కదా, మేము డైలీ సార్. కొంచెం రిక్వెస్ట్ సార్, ఇది థ్యాంక్స్ ఫర్ యువర్ గివెన్ మై టైం. చూడండి సార్, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, సూపరింటెండెంట్ ఉన్నారు, అందరూ కూడా మీ ఆవేదన, మీ కష్టం, మీ పిల్లల కష్టం చెప్పిండ్రు. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు. మీరు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే మేము కూడా 2 years అయింది గవర్నమెంట్కి వచ్చి. 2 years అయింది గవర్నమెంట్కి వచ్చి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్పు కొరకు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అవకాశం, నాలాంటి మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా మీకు ప్రాబ్లమ్స్ నాయకుడు మీకు చెప్తున్నా కదా, ఇవన్నీ విషయాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఇలాంటి పొరపాటు జరగకుండా సరి చేస్తాము. కొంచెం మీరు టైం ఇవ్వండి బాబు. మీ సమస్య ఇప్పుడు చూడండి బాబు, ఇప్పుడు నేను ఎందుకు ఇట్టున్నా బాబు, నేను మీ సమస్య అనేది మా సమస్య కాబట్టి ఇట్టున్నాను నేను. ఇప్పుడు ఎవరిదైనా పిల్లలు ఇబ్బంది కష్టం రాకుండా మేము చూసుకుంటాం. ఇక ముందు ఇటువంటి రిపీట్ కాకుండా మీ ప్రభుత్వంతో మాట్లాడతా మంత్రిగా తప్పకుండా చూస్తాం. మేము మీరు కన్సల్ట్ అరే ఒక నిమిషం